ఎంటైర్ యువర్ లైఫ్లో పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఇవి వదిలిపెట్టేయండి. ఇవి ఆల్రెడీ ఇవి కాక పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఎప్పుడైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో ఒక పాయింట్ నెంబర్ 1 ఏంటంటే ఐఎమ్ నో వే రిలేటెడ్ టు దట్. అదొక బాధ ఉంది మనసులో. అండ్ అప్పుడు నేను రెంటెడ్ హౌస్లో ఉండేదాన్ని. సో నాకు ఖాళీ చేసేమని చెప్పారు. నేను బాబుని తీసుకొని చాలా హౌసెస్ తిరిగాను, ఎవరు నాకు రెంట్కి ఇవ్వాల. ఐ వాజ్ లైక్ లిటరల్లీ ఇంకా రోడ్డు మీద కూర్చొని చాలా ఏడ్చిన. అసలు చిన్న బాబుని 2.5 year బాబుని పట్టుకొని నేను నాకు అసలు ఎవ్వరూ ఇవ్వలేదేంటి హౌస్, నా పరిస్థితి ఇదా అని చెప్పి చాలా ఏడ్చిన. అదైతే నేను అస్సలు ఎప్పటికీ మర్చిపోలేను అనమాట. అప్పటి నుంచి గట్టిగా అనుకున్నా, నేను ఇల్లు కొనుక్కోవాలా, నేను ఇదే ఊర్లో ఉండాలా అని. అంటే నేను చాలా టామ్ బాయ్స్గా ఉండేదాన్ని, బట్ వన్స్ మదర్ అయిన తర్వాత చాలా సెంటీ అండ్ ఎమోషనల్ అయిపోయినా. ఎందుకయ్యానో తెలీదు, బట్ దట్ మేక్స్ అ మదర్హుడ్ మేబీ అట్లా ఉంటుందా లేకపోతే ఏంటో తెలియదు. బట్ దెర్ వాజ్ నో ప్రాపర్ సపోర్ట్ టు మీ కైండ్ ఆఫ్. అంటే ఆ టైంలో ఫ్రెండ్స్ అందరు దూరం అయిపోయారు. అసలు ఎవ్వరు నాతో ఫోన్ చేసి మాట్లాడడానికి కూడా భయపడేవారు, నా ఫోన్స్ ట్రాప్లో ఉన్నాయని చెప్పి. అంటే నేనేమైనా చేస్తే నేను భయపడతా, నేనేం చేయకపోతే ఎందుకు భయపడతా, అసలు ఏమైనా మాట్లాడితే భయపడతా. ఏం మాట్లాడకుండా పీపుల్ హ్యావ్ క్రియేటెడ్ ఒక కైండ్ ఆఫ్ అదొక లైన్ క్రియేట్ చేసేసరికి నేను అసలు అటు కక్కాలా మింగాలా ఎక్కడికి వెళ్ళాలా అర్థం కాల. తర్వాత యాజ్ యూజువల్ ఒక్క సిచ్యువేషన్ బట్టి పీపుల్ ట్రై టు జడ్జ్ యూ. సో దట్స్ అ వెరీ రాంగ్ కన్సెప్షన్. సిచ్యువేషన్స్ వస్తాయి, మనిషి అన్నాక లైఫ్లో సిచ్యువేషన్స్ వస్తాయి, అప్స్ అండ్ డౌన్స్ వస్తాయి. బేస్డ్ ఆన్ దట్ మీ కెరీర్ ఉండకూడదు. ఐఎమ్ టెల్లింగ్ టు ఆల్ ద డైరెక్టర్స్, అది మీ ఫ్యామిలీలో కూడా జరగవచ్చు, మీ అక్కకు జరగవచ్చు, మీ చెల్లెలకైనా జరగవచ్చు. అప్పుడు హౌ వుడ్ యూ రియాక్ట్? ఈవెన్ ఐ టెల్ ఆల్ ద మీడియా పీపుల్ ఆల్సో, అది మీ అక్కకి మీ చెల్లికి జరిగితే ఎట్లా రియాక్ట్ అవుతారు? ఒక్కసారి ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ రాదండి. లైఫ్ ఈజ్ సచ్ వాల్యుబుల్ థింగ్ అనమాట. నేను నేర్చుకున్నప్పుడు నాకు అర్థమైంది, అరే జనాలు చూసే దాన్ని బట్టి ఇట్లా ఉంటుందా, ఇంత దారుణంగా ఉంటుందా అంటే ఇంకా నాకు ఇంకో హోప్ కూడా లేకుండే. ఎట్లా నేను సర్వైవ్ అవ్వాలి, నా బాబుని తీసుకొని నేను ఎట్లా ఫైట్ చేయాలి సొసైటీతో. ఇప్పుడు స్టిల్ టుడే ఐఎమ్ డూయింగ్ దాట్. నాకు అర్థం చేసుకున్న వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. అంటే పీపుల్ ట్రై టు జడ్జ్ యూ జస్ట్ విత్ ద సిచ్యువేషన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. అది ఎప్పుడు చేయొద్దు. అసలు సమాజం అంతా కరెక్ట్గా ఉన్నట్టు ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కరెక్ట్ లేదు, ఎవరు ఇక్కడ పతిత కాదండి. కాబట్టి ఎవరు ఇక్కడ పతిత కాదు. మీ రూట్లో ఆఫ్ కోర్స్ నా రూట్లో నేను కరెక్ట్. నేను అబ్వియస్లీ బల్లగుది చెప్తాను, నేను కరెక్ట్. ఈవెన్ నా దేవుడు వచ్చి నువ్వు రాంగ్ చెప్పినా కూడా నేను రాంగ్ కదా, నేను కరెక్ట్ అనే చెప్తా. కానీ అట్లీస్ట్ అలాంటి సిచ్యువేషన్, అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎవరన్నా మీకు ఇంకా వచ్చిన ఆఫర్స్ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. ఇట్స్ రియల్లీ హార్డ్ టైం అప్పుడు. బట్ అవంతా ఫేస్ చేసుకొని ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, అప్పట్లో నాకు ఆ సమస్య ఎంతో పెద్దదిగా అనిపిస్తుంది. యాజ్ డేస్ గోస్ ఆన్ లైక్ ఇప్పుడు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఇంత పిటీ థింగా. దట్ ఈజ్ మై లైఫ్. హూ ద హెల్ ఆర్ యూ టు క్వశ్చన్ మై లైఫ్? నా లైఫ్తో నేను ఏమైనా చేసుకుంటా. ఐఎమ్ నాట్ ఏ మైనర్. నన్ను వచ్చి ఎవడైనా ఫోర్స్ చేశాడంటే అది తప్పు, వాడిది తప్పు, నాది కాదు. సో ఐ విల్ బీ విక్టిమ్. అప్పుడు నేను అక్యూజ్డ్ ఎట్లా అవుతానా? నన్ను తీసుకెళ్ళి ఎవడైనా ఫోర్సిబుల్గా నువ్వు ఇది ఒప్పుకో అంటే ఎందుకు ఒప్పుకుంటా నేను? అంతే కదండి. అవును, మీరు బాధితురాలే అవుతారు. సో అంటే జనాల థింకింగ్ ఎంత వర్స్ట్గా ఉందా అంటే, వై డోంట్ యూ పీపుల్ కనెక్ట్ ఇట్? ఒక అమ్మాయికి జరిగిందంటే అది రేపు పొద్దున నీ చెల్లెలకైనా జరుగుతుంది, మీ ఇంట్లో వాళ్ళకైనా జరుగుతుంది, మీ అక్కకైనా జరుగుతుంది, నీ కూతురికైనా జరగవచ్చు. దిస్ ఈస్ నాట్ గుడ్. లైక్ ఒక సిచ్యువేషన్ బట్టి ఇఫ్ యూ జడ్జ్ అ పర్సన్, దట్స్ నాట్ గుడ్. సో స్టాప్ జడ్జింగ్ పీపుల్ అండ్ ఆ ఫ్లోలోని ఆమె ఎట్లా హౌ యు ఆర్ టు మీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ ఈజ్ వాట్ ఐ లెర్న్ ఇన్ మై లైఫ్. నేను ఇప్పటికీ నా ఫ్రెండ్స్ నాకు ఎవరైతే వచ్చి అప్రోచ్ అవుతున్నారో, నీకు భయం వేయట్లేదా నాతో మాట్లాడనీకి అడుగుతాను నేను. అంటే వాట్ ఆల్ బ్యాడ్ యూ హ్యావ్ హర్డ్ అబౌట్ మీ, నీకు భయం వేయట్లేదు అన్నాడు. వాళ్ళు ఏమంటారు తెలుసా, నాతో నువ్వు ఎలా ఉన్నావు అనేది నాకు ఇంపార్టెంట్, బయట జనాలు ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్ కాదు.
దట్ మెచ్యూర్డ్ సర్కిల్ ఐ హ్యావ్ నౌ. సూపర్. సో ఆ పాజిటివ్ వైబ్స్తోని ఐఎమ్ జస్ట్ గోయింగ్ అహెడ్, అంతేగాని నా ఫ్రెండ్స్ ఎవరైతే వచ్చారో వీ నో వాట్ యు ఆర్. అవసరం లేదు జనాలు ఏమనుకుంటారు మనకేంటి, 100 మంది 100 రకాలుగా మాట్లాడుకుంటారు, వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ స్టాండర్డ్స్ అది. సో వాట్ యు ఆర్ రియల్లీ ఇన్సైడ్ యువర్ హార్ట్ యాజ్ అ పర్సన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు అస్. సో వీఆర్ కంఫర్టబుల్ విత్ యూ అని చెప్పేసి అంటారు తెలుసు. సో దట్ ఈస్ హౌ ఐ మేడ్ మై సర్కిల్ అనమాట. మై ఫ్రెండ్స్ ఆర్ దట్. సో వాళ్ళనే తీసుకుంటాను. హార్డ్లీ ఐ హ్యావ్ 1-2 ఫ్రెండ్స్. రైట్. ఏవిఎస్ గారికి మీకు మధ్య క్లాష్ ఏంటి అసలు? ఒకసారి మేము యుఎస్కి వెళ్ళామన్నమాట. సో ఏవిఎస్ గారు అంటే ఇది తానా తరపు నుంచి వెళ్ళాము. రైట్. ఏవిఎస్ గారు మా అందరికీ హెడ్, ఆర్టిస్టులందరికీ. ఓకే. సో ఆయన అంటే ఆర్గనైజ్ చేసేది స్కిట్స్ అంతా వాళ్ళ అండర్లోనే మేము చేసామన్నమాట, ఏవిఎస్ గారు అండర్లో. ఓకే. సో అక్కడ ఆయనేమో అక్కడికి వెళ్ళిన తర్వాత జోకి యాక్టింగ్ రాదు, షీ వోంట్ బీ ఇన్ మై టీమ్ అని చెప్పేసి అన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత. ఏమో సంథింగ్, బికాజ్ ఐ వాజ్ నాట్ జెల్లింగ్ అప్ విత్ హిమ్, బికాజ్ ఆ కుళ్ళు జోకులు మనకి అవంతా సెట్ కాదు. నేను దూరంగానే ఉంటా, మనకి ఏ సెట్ కాదో మనం దూరంగా ఉండడం బెటర్. సో ఆ రకంగా ఆయన ఏం చెప్తే అదే భజన చేసుకుని అయితే నేను ఎవరికి అట్లా ఉండలేను నేను. దట్స్ నాట్ మై మెంటాలిటీ అట్ ఆల్. నాకు ఆ భజన మెంటాలిటీయే లేదు. నాకు ఇది ఓకే అంటే ఇది ఓకే, లేదంటే ఐ విల్ బీ అవే, దూరంగా నుండే అబ్జర్వ్ చేస్తుంటా, షోని చూస్తుంటా, అంతే తప్పించి అట్లా జరిగినప్పుడు దెన్ హీ వాజ్ లైక్ జోకి అసలు యాక్టింగ్ రాదు, హీ వోంట్ బీ ఇన్ మై టీమ్ అని చెప్పి అక్కడికి వెళ్ళిందో చెప్పిండ్రు. దెన్ నాకు అసలు అనిపించలేదు, ఐ వాజ్ కన్ఫ్యూజ్, నేను ఏ టీంలో ఎగ్జిస్ట్ అవుతానో తెలియదు. అప్పుడు గోపాలకృష్ణ గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారనమాట. సో అప్పుడు నేను గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా ఏవిఎస్ గారు అంటున్నారు, మరి ఎట్లా అండి, ఏం చేయాలి అంటే, హ్యాడ్ బొందా నువ్వు మా టీంకి వచ్చేసి అని చెప్పి అక్కడ నాకు కొంచెం ఇన్సల్టింగ్ అనిపించింది. నాకు యాక్టింగ్ రాదని చెప్తే నాకు ఈయనమ్మ జీవితం నేను ఇప్పుడు ప్రూవ్ చేయాల్సిందే. వాళ్ళు చేసిన స్కిట్స్ అంతా ఫ్లాప్ అయ్యాయి అనమాట. నాకైతే నేను అదే చెప్తున్నాను కదండి, నాకు ఎవరైతే ఏదో చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా కర్మ టీచర్స్ దెమ్ ఎ లెసన్. అది ఒక కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్. నాకు ఐ డోంట్ నో, నాకు సంహౌ అంటే నేను కొన్నిసార్లు అలోన్గా కూర్చొని ఆలోచిస్తుంటాను, ఐఎమ్ కైండ్ ఆఫ్ గాడ్స్ చైల్డ్ అనిపిస్తుంటుంది నాకు. పూజలు ఏమైనా చేస్తారు వాళ్ళ మీద? నేను అసలు పూజ కూడా చేయను, నేను ఇంట్లో దీపం కూడా పెట్టను. మిమ్మల్ని నన్నోళ్ళది ఫోటో పెట్టి 4 మంత్రాలు, రుద్ర పూజలా అట్లా ఏం లేవుగా. రుద్ర అంటే స్టార్టింగ్ వాడు కూడా నాకు రాదండి, నాకు అట్లా తెలియదు. ఐఎమ్ గాడ్స్ చైల్డ్. ఓకే, గాడ్ విల్ టీచ్ దెమ్ ఎ లెసన్ అంతే. సరదాగా. ఓకే, రైట్. ఓకే. కర్మ సిద్ధాంతాన్ని బాగా నమ్ముతారు అయితే మీరు? నేను వాడు ఎక్కడో అది ఇక్కడే అనుభవించాలి, ఇదే జనంలో అనుభవించాలి. మీరు చూడాలి, నేను చూడాలి, కళ్ళారా చూడాలి. అది అదృష్టం. ఎవరైనా మనం చూసే ఛాన్స్ దేవుడు ఇప్పిస్తున్నాడంటే అదొక అదృష్టం.